అందరికీ నమస్తే అండి. నేను మీ సిహెచ్ మహేంద్ర పటేల్. వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. ఇలా మనం ఈ సంవత్సరం వచ్చే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ గురించి చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ జగన్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, ఈ మూడింటికి వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉన్నది, వాళ్ళ పేర్ల పవర్ ఎలా ఉన్నది, దాని తర్వాత గెలిచే యోగం ఎవరికొలకు ఉన్నది, ఆ విషయాన్ని మనం చర్చ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇప్పుడున్న సీఎం గారు జగన్మోహన్ గారి గురించి మనం మాట్లాడదాం. సార్ డేట్ ఆఫ్ బర్త్ 21/12/1972 జగన్మోహన్ గారు, అంటే వైఎస్ జగన్మోహన్. వైఎస్ జగన్మోహన్ దీనిలో అందుకన్నా బెస్ట్ ఏంటి తెలుసా సార్? వైఎస్ జగన్మోహన్ దానిలో 12 అక్షరాల పేరు అంటూ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, సీఎం కావాలంటే కంపల్సరీ మన పేర్లో 12 అక్షరాలు ఉండాలి. వైఎస్ జగన్మోహన్ గారిలో 12 అక్షరాలు ఉన్నాయండి. ఆయన పేర్ల ఒక సెక్షన్లో ఛాలెంజ్ సిస్టమ్లో 37 ఇంకా 47 నంబర్ పైథాగరస్ సిస్టమ్. రెండు సెక్షన్లో ఆయనకు అంటే 37 నంబర్ వచ్చింది. 37 నంబర్ అంటే సూర్యుడు అంటే లీడర్. ఒక లీడర్ క్వాలిటీ ఆయన దగ్గర ఉన్నది, ఎందుకంటే ఆయన పేర్లో ఆ నంబర్ ఉన్నది. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా కానివ్వండి, మీ పేర్లో ఇలాంటి మంచి నంబర్ లేకపోతే మాత్రం జీవితంలో కూడా మీరు సీఎం కావాలంటే చాలా కష్టం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ గారు, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, వైఎస్ జగన్మోహన్ అంటేనే 12 అక్షరాల పేరు. ఇలా రేవంత్ రెడ్డి గారు అంటే కూడా 12 అక్షరాల పేరు. దాని తర్వాత మహారాష్ట్రలో ఉన్న సీఎం గారి పేర్లు కూడా ఏక్నాథ్ సింధే గారు కూడా 12 అక్షరాల పేరు. అంటే మ్యాక్సిమం చాలా ఎక్కువ పవర్ అన్నది 12 అక్షరాల పేరు ఉండాలి, లేకపోతే 19 లేకపోతే 21 అక్షరాల పేరు ఉంటేనే వాళ్ళు సీఎం దాకా పోయే అర్హత ఉంటుంది. అంటే ఇక్కడ జగన్మోహన్ సార్కి అయితే కంపల్సరీ ఇక్కడ కనబడతా ఉన్నది, ఆయన పేర్ల బలం ఉన్నది కనుక ఇంతకుముందు ఆయన సీఎం అయ్యారు. ఇప్పుడు ఆయన పేర్ల పర్సనల్ ఇయర్ ఎలా ఉన్నో చూస్తాం మనం. అంటే వాళ్ళ పర్సనల్ ఇయర్ ఉన్నది ఇప్పుడు 14 వస్తుంది, 14 అంటే టోటల్ 5. 5వ నంబర్ మీద వచ్చే పర్సనల్ ఇయర్ ఓకే, ఇది 50-50 ఉంటుంది. మరీ బాగా బాగున్నదని అసలే బాగలేదు అన్నది కాదు, ఇది ఓకే అన్నది. పర్సనల్ ఇయర్ 5 నంబర్ అన్నది ఓకే. దీనికి పర్సనల్ ఈయనకు బ్యాడ్ లేదు, బాగా గుడ్ లేదు, నార్మల్గా ఉంది. ఓకేనా? జగన్మోహన్ సార్కి ఇప్పుడు ఈ ఇయర్ అన్నది 5వ నంబర్ మీద పర్సనల్ ఇయర్ వచ్చింది. ఆయన పేర్లో 37 నంబర్ ఉన్నది, ఇది పవర్ఫుల్. ఆయన పేర్ల అక్షరాలు 12 నంబర్ ఉన్నది, ఇది పవర్ఫుల్. ఆయనకి ఇలా పర్సనల్ ఇయర్ 5 నంబర్ మీద వచ్చింది, ఇది కూడా పవర్ఫుల్. అంటే మరీ బ్యాడ్ ఏం లేదు, ఓకే. దాని తర్వాత మనం చూద్దాం చంద్రబాబు గారు. ఏం చంద్రబాబు అంటారు మనం ఇప్పుడు, ఆయన ఎక్కువ చాలా ఏం చంద్రబాబు రాస్తారు. పిఎస్ అంటే నెహ్రూ గారు కరెక్షన్ ఇచ్చినప్పుడు ఆయన నాయుడు తీసేశారు, ఏం చంద్రబాబు అని రాస్తాను. ఏం చంద్రబాబు అంటే 1 2 3 4 5 6 7 8 9 10 and 12. ఓకే. ఎన్ చంద్రబాబులో కూడా 12 అక్షరాల పేరు ఉన్నది, ఆయన పేరులో కూడా 12 అక్షరాలు ఉన్నది. డేట్ ఆఫ్ బర్త్ 24/1950. చంద్రబాబు పేర్లో ఒక సెక్షన్లో 44 నంబర్, ఇంకో సెక్షన్లో 37 నంబర్. అంటే ఇలాంటి నంబర్ ఉంటే కొంతమందికి హెల్త్ ఇష్యూ 100% ఉంటాయి. హెల్త్ వల్ల కొద్దింత వాళ్ళకు ఉంటుంది, అదే అప్ అండ్ డౌన్ లైఫ్ ఉంటుంది. మీరు చూసారు, ఒకసారి గెలుతారు, ఒకసారి ఓడిపోతారు. ఎందుకంటే ఒకసారి సెక్షన్లో సూర్యుడు అండ్ శని నెంబర్ ఉన్నాయి, దానివల్ల వాళ్ళ లైఫ్ అనేది అప్ అండ్ డౌన్ ఉంటుంది. కుదిరితే పూర్తిగానే బయటికి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఇది అప్ అండ్ డౌన్ లైఫ్ ఇస్తుంది. ఒకటే సెక్షన్లో 1 నంబర్, ఇంకో సెక్షన్లో 8 నంబర్ ఉన్న వల్ల అది అప్ అండ్ డౌన్. ఒకసారి గెలుతారు, 2 సార్లు ఓడిపోవచ్చు, లేకపోతే ఒకసారి గెలుతారు, ఒకసారి ఓడిపోవచ్చు. ఇలా చూస్తే ఆయన పేర్లో కూడా కంపల్సరీ 37 నంబర్ ఉన్నది, ఇది కూడా రాజకీయానికి సంబంధించిందే. 44 నంబర్ ఉన్నది, ఇది కూడా రాజకీయానికి సంబంధించిందే. ఏదైనా ఆ దేవుడి చేతిలో ఉంటుంది. మనం నంబర్ రాంగ్ అయితే లేవు, రైట్ నెంబర్స్ ఉన్నాయి.
కానీ ఒక సెక్షన్లో 2 నంబర్ ఉన్నా కూడా అది ఓడిపో అన్నది అది దేవుడి చేతిలో ఉంటుంది. ఇవి 2 మైనస్ నెంబర్ కూడా అంటాం, ఎందుకంటే అప్ అండ్ డౌన్ లైఫ్ ఉంటుంది అని దాని గురించి దీన్ని మైనస్ నెంబర్ అంటాం. కానీ ఆయన పర్సనల్ ఇయర్ ఎలా ఉన్నది మనం చూస్తాం. నంబర్ 14 వచ్చింది ఈయనకు కూడా, పర్సనల్ ఇయర్ చంద్రబాబు సార్కి కూడా నంబర్ 5 వచ్చింది. అది కూడా అంత సూపర్ డూపర్గా ఏం లేదు, 50-50గా ఉంటుంది. మరీ బాగా సూపర్గా మరీ బాగా డౌన్గా లేదు, ఎందుకంటే జగన్మోహన్ సార్కి కూడా 5 నెంబర్ మీద వచ్చింది. చంద్రబాబు సార్ మీద కూడా 5 నెంబర్గా వచ్చింది. జగన్ సార్ పేర్లో కూడా 37 నెంబర్ ఉన్నది. చంద్రబాబు అన్న పేర్లో కూడా 37 నెంబర్ ఉన్నది. అక్కడ 44 నెంబర్ ఇక్కడ ఉన్నది. ఇవి 2 రాజకీయంకి సంబంధించిందే, కానీ ఈ 2 రాంగ్ నెంబరే, ఎందుకంటే 1 and 8 కాంబినేషన్ అప్ అండ్ డౌన్ లాస్ ఉంటుందని చెప్పాను. ఓకే, ఇది కూడా 50-50గానే ఉన్నది, మరీ 100%గా సూపర్ అన్నది ఇది కూడా కనబడతలేదండి. ఇప్పుడు చూస్తాం మూడో వ్యక్తి మన పవన్ కళ్యాణ్ సార్. ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది చూస్తాం మనం. పవన్ కళ్యాణ్ డేట్ ఆఫ్ బర్త్ 2/9/1971. ఇది 2/2 కాంబినేషన్. ఇన్ పర్సనల్ ఇయర్ 19 నంబర్ పర్సనల్ ఇయర్ మీద వచ్చింది, అంటే 1వ నంబర్ మీద పర్సనల్ ఇయర్ ఉన్నది. పవన్ కళ్యాణ్ అన్న పేర్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న పేర్ల 2వ తేదీలో ఆయన పుట్టారు, డేట్ మంత్ ఇయర్ టోటల్ చేస్తే మళ్ళీ 2 వస్తుంది. 2/2 కాంబినేషన్లో ఆయన ఉన్నారు. ఓకే, ఇది రాజకీయంకి ఏం పెద్ద నష్టం కాదు, ఏం పెద్ద లాభం కూడా కాదు. రాజకీయంలో ఆయన పేర్ల అలాంటి నంబర్ పెట్టుకొని ఆయన రాజకీయంలో యుద్ధంలో దిగచ్చు. ఓ మంచి నంబర్ పేర్లో పెట్టుకొని కూడా ఎవరితోనన్నా గెలుపన్నది అని తీసుకోవచ్చు. కానీ ఆయన పేర్ల 11 అక్షరాలే ఉన్నాయి. 11 అక్షరాల వ్యక్తి ఎప్పుడు సీఎం కాదు, చాలా కష్టం. 99%, 95% అయితే అసలు 11 అక్షరాలు ఉన్న వ్యక్తి పేరైతే సీఎం అసలు కాడండి. కనీసం ఆయన పేర్లో 12 అక్షరాలు ఉండాలి, లేకపోతే 19 అక్షరాలు ఉండాలి, లేకపోతే 21 అక్షరాలు ఉండాలి. దానివల్ల వాళ్ళకి సీఎం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత ఆయన సెక్షన్లో 38 నెంబర్ ఉన్నది, ఒక సెక్షన్లో 34 నెంబర్ ఉన్నది. 38 నెంబర్ ఇంకో సెక్షన్లో 34 నెంబర్ అంటే 2 కలిపితే 2/7 కాంబినేషన్ ఉంటుంది. ఈ 2/7 కాంబినేషన్ మనం పర్సనల్ ఇయర్లో మన దగ్గరకు వస్తే ఆ వ్యక్తి ఆ రోజు ఆ ఇయర్లో రాజకీయంలో ఓడిపోతాడని. దానివల్ల ఈయన పేర్ల 38 నెంబర్ 34 నెంబర్ ఉన్న వల్ల అంత పవర్ చూపిస్తలేదు. రాజకీయం నెంబర్ ఇక్కడ కూడా లేవు సార్ పేర్ల. ఇప్పుడు మీరు చూసారు చంద్రబాబు నాయుడు పేర్ల 37 నెంబర్ ఉన్నది, వైఎస్ జగన్మోహన్ గారిలో 37 నెంబర్ ఉన్నది. కానీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ సార్లో కూడా సూర్యుడికి సంబంధించిన లేదు, గురుడికి సంబంధించిన నెంబర్ లేవు, అంత 0. మరి ఇలా ఇసుంటి పేరు పట్టుకొని ఇసుంటి ఇది పట్టుకొని మనం ఎలా యుద్ధం గెలవగలుగుతాం అంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్కి మైనస్ చాలా ఎక్కువ ఉన్నది, ప్లస్ చాలా తక్కువ ఉన్నది. అందుకే దానివల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ సార్కి ఒక్కటే గాడ్ గిఫ్ట్ ఉన్నది. పర్సనల్ ఇయర్ ఈసారి 19 వచ్చిందండి. 19 అంటే 1. దేవుడు ఆయనకు 1వ నంబర్ ఇప్పుడు ఈసారికి అంటే ఈ సంవత్సరంలో 2024కి దేవుడు 1వ నంబర్ ఆయనకు ప్రసాదంలో ఇచ్చాడు. దేవుడు 1వ నంబర్ ప్రసాదంలో ఇచ్చారంటే మాత్రం కంపల్సరీ ఈయనకు గెలుపన్నది దేవుడు ఇచ్చేదానికి రెడీ ఉన్నాడు. కానీ ఈయన పేరుని కరెక్ట్ చేసుకుంటేనే అప్పుడు ఈయన గెలుపొచ్చే ఛాన్సెస్ ఉన్నది. ఎందుకంటే పర్సనల్ ఇయర్ 1వ నంబర్ వచ్చిందంటే రాజకీయంకి చాలా అద్భుతమైన లైఫ్, చాలా సూపర్మైన లైఫ్ అంటాం. దేవుడు ఈయనకు పర్సనల్ ఇయర్ చాలా బాగా ఇచ్చాడు, కానీ పేర్ల 11 నెంబర్ ఉన్న వల్ల, పేర్ల 38 నెంబర్ ఉన్న వల్ల, పేర్ల 34 నెంబర్ ఉన్న వల్ల, అంటే 11 అక్షరాలకు 38, 34 నెంబర్ అనేది రాజకీయంకి సున్నం సార్. మళ్ళీ పోయినసారి సార్ ఎందుకు గెలవలేదంటే పవన్ కళ్యాణ్ సార్ ఏ రాజకీయం వ్యక్తి కూడా 2 చోట పోటీ చేయలేదు. 2 చోట ఎలక్షన్ పోటీ చేస్తే ఆయన ఓడిపోతాడు. 2 నంబర్ అన్నది రాజకీయంకి 0. 2 నంబర్ అన్నది రాజకీయం అసలు పనిచేయదు. ఒక వ్యక్తి 2 చోట పోటీ చేస్తే మాత్రం 2 చోట ఓడిపోవచ్చు. కంపల్సరీ 2 చోట గెలిచిన వ్యక్తి ఎవరు ఉండరు, ఒక చోటే గెలుస్తారు. అంటే ఓడిపోవచ్చు, గెలిపోవచ్చు, కానీ కంపల్సరీ ఈయన 2 చోట పోటీ చేస్తే 2 చోట ఓడిపోయాడు. అంటే దానివల్లనే 2 చోట పోటీ చేయడం వల్ల 2 చోట పోటీ చేసే వల్ల ఆయన ఓడిపోయాడు.
అంటే ఎవరు గెలవరు? ఒక వ్యక్తి 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోతారు ఎక్కువ శాతం. మీరు చూసారు పవన్ కళ్యాణ్ సార్ కూడా 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయారు. మాక్సిమం ఒక చోటన ఓడిపోతాడు, ఒక చోటన గెలుతారు. అంటే దానివల్ల చాలా రిస్క్. అంటే 2 చోట్ల పోటీ చేయొద్దు. ఇంత ముందుకు సార్ 2 చోట్ల పోటీ చేసే వల్లనే ఆయన ఓడిపోయారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మాత్రం వైఎస్ జగన్మోహన్ గారిలో 37 నెంబర్ ఉన్నది. చంద్రబాబు నాయుడులో కూడా 37 నెంబర్ ఉన్నది. కానీ పవన్ కళ్యాణ్ సార్కి దేవుడు 1 నెంబర్ ఇచ్చాడు. అంటే ఈ పర్సనల్ ఇయర్ 1 నెంబర్ ఉన్నది. వాళ్ళ పర్సనల్ ఇయర్ 5 నెంబర్ మీద ఉన్నది. ఇద్దరు పర్సనల్ ఇయర్ 5 నెంబర్ మీద ఉన్నది. వాళ్ళకన్నా ఈయన బెటర్ పర్సనల్ ఇయర్ ఇలా బాగున్నది. కానీ ఒకవేళ ఈయన పేరుని బాగా చేసుకుంటే, ఈ పేరుని 12 అక్షరాలుగా మార్చుకొని ఈ పేరుని మంచి చేసుకుంటే అప్పుడు ఈయన కూడా ఛాన్సెస్ అన్నది 50% కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే 50% అనుకోవాలి. ఎందుకంటే ముగ్గురు దిగ్గజలే ఉన్నారు, ముగ్గురు మంచి టీంలో ఉన్నారు. కానీ వాళ్ళకి పర్సనల్ ఇయర్ 5 నెంబర్ మీద ఉన్నది. అది రాజకీయంగా అంత బెటర్ కాదు. ఈయన పర్సనల్ ఇయర్ చాలా బాగున్నది, కానీ ఈయన పేరు బాగలేదు. వాళ్ళ పేర్లో నంబర్ 1 ఉన్నది, వీళ్ళ పర్సనల్ ఇయర్లో నంబర్ 1 ఉన్నది. అంటే ఇప్పుడు ఎట్లున్న పరిస్థితి అంటే అంతా దేవుడికే తెలుసు. ఎందుకంటే ముగ్గురు పర్ఫెక్టే నడతాను బండి. అంటే ఈయనకైతే దేవుడు సపోర్ట్ ఉన్నది. 19 నెంబర్ ఉన్న వాళ్ళు పర్సనల్ ఇయర్ పేరు బాగలేదు. ఈయన పేరు బాగా చేసుకుంటే యుద్ధంలో దిగితే ఈయనకు కూడా బాగా రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నది. వీళ్ళకి కూడా సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నది. ఎందుకంటే పర్సనల్ ఇయర్ 19 వచ్చినట్టే మాత్రం చాలా అద్భుతమైన మాట. ఆయన సీఎం కావచ్చు. సీఎం కావచ్చు అంటే అక్కడ అజాన్ అవుతుంది సత్యం. ఇది ఒక అద్భుతం ఉంది పవన్ కళ్యాణ్ గారి గురించి. సీఎం కావచ్చు అంటేనే అజాన్ స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ సీఎం కావాల్సిన ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఆయన పేరుని కొద్దింతా సరిదిద్దుకుంటే 12 అక్షరాల పేరు చేసుకుంటే ఆయన ఆయనకు కూడా ఛాన్సెస్ మంచిగా ఉంటుంది. సీఎం అయ్యే ఛాన్సెస్ ముగ్గురు బాగున్నారండి. చంద్రబాబు నాయుడు సార్కి కూడా బాగున్నది. ఆయన పేర్లో 37 నెంబర్ ఉన్నది. వైఎస్ జగన్మోహన్ గారి పేర్లో కూడా 37 నెంబర్ ఉన్నది. వాళ్ళ ఇద్దరు పేర్ల 12 అక్షరాలు ఉన్నాయి. ఒకవేళ పవన్ కళ్యాణ్ సార్ ఆయన పేర్లో 12 అక్షరాలు చేసుకుంటే ఆయనకు కూడా సీఎం అయ్యే ఛాన్సెస్ 100% ఉంటుంది. నేనన్నా అక్కడ అజాన్ అవుతుంది. ఆ దేవుడు ఇచ్చా, అల్లా ఇచ్చా, మాదేం. ఇలా అండి ముగ్గురికి ఈ రకంగా ఉన్నది. రాజకీయంలో కంపల్సరీ మన పేరు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యేతో పాటు సీఎం కావాలి, మంత్రి కావాలంటే మాత్రం కంపల్సరీ మీ పేరులో ఒక మంచి నెంబర్ కంపల్సరీ ఉండాలి. అప్పుడు పోయి మీరు ఎమ్మెల్యే కాకుండా మంత్రులు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, సీఎం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే పేరు చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకు కనబడుతూనే ఉన్నది. పేరుతోనే మన జీవితం నడుతా ఉంది. చంద్రబాబు నాయుడు అయితే సారీ అంటే ఆయన ఏం చంద్రబాబు రాస్తాడు. ఏం చంద్రబాబు అంటే చంద్రబాబు సార్ ఉన్నా కూడా 37 నెంబర్. జగన్మోహన్ గారి పేర్లో కూడా 37 నెంబర్ ఉన్నది. ఆయన డేట్ ఆఫ్ బర్త్ లో 21 నెంబర్ ఉన్నది. జగన్మోహన్ గారిలో 21 నెంబర్ అంటే చాలా అద్భుతమైనది. వీళ్ళిద్దరు 2 తారీఖులో పుట్టిన వాళ్ళే. ఒక 20, ఒక 2 తారీఖు పుట్టిన వాళ్ళే. అంటే జగన్మోహన్ గారు 21లో పుట్టారు. ఆయన దగ్గర గురు బలం ఎక్కువ ఉన్నది. అది కూడా ఆ ఈ ఇద్దరి మీద ఆయన ఒక్కడు బాగా గట్టిగా ఉంటాడు. అంటే ఒక వ్యక్తిని ఓడగొట్టాలంటే ఇద్దరు కలిసినా కూడా చాలా ఈజీగా ఓడగొట్టలేరు అన్న పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. అంటే కొంత కష్టపడాలి బాగా. ఇద్దరు కలిసి కూడా బీజేపీ ముగ్గురు కలిసి కూడా ఆయన ఓడగొట్టాలన్నా కూడా చాలా చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది. అన్ని చూసుకోవాలి. సాము దాము దండ భేదం, మన ఇంట్లో వాస్తు చూసుకోవాలి, మన ఫోన్ నంబర్ చూసుకోవాలి, మన పేరుని చూసుకోవాలి. అప్పుడు పోయి మనకు ఏదన్నా మనకి ఛాన్సెస్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ సార్ ఓన్లీ ఇట్లనే డైరెక్ట్ దిగుతామంటే చాలా కష్టం సార్. ఎందుకంటే రాజకీయంలో మన పేరుని మనం కంపల్సరీ సరిదిద్దుకోవాలి. పేరు బాగుంటుంది, మన జీవితం బాగుంటుందండి. ఇది మెయిన్ అండి. ఎవరైనా మీ ఫ్యాన్స్ ఉన్నా జగన్మోహన్ సార్కి కానీ, చంద్రబాబు నాయుడు సార్కి కానీ, పవన్ కళ్యాణ్ సార్కి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇలా ఉన్నదండి. ముగ్గురికి ముగ్గురు మంచి పొజిషన్లోనే ఉన్నారు. ఎందుకంటే ఈయనకు దేవుడు ఒకటో నంబర్ ఇచ్చారు. ఆల్రెడీ వాళ్ళ ఇద్దరి పేర్ల ఒకటో నంబర్ ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియో మీకు నచ్చితే కంపల్సరీ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు ఇంకా వీడియో చేసి కంపల్సరీ మీకు ఏదో మంచి వీడియో చేసి చేస్తూ ఉంటా. ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.